మీరు ఎప్పుడైనా వేయింగ్ మిషన్ పై ఎక్కి ఏంటిరా నువ్వు పాడైపోయావా అని అడిగారా? ఒకరోజు డైట్ చేశారు, 20 నిమిషాలు నడిచారు, గ్రీన్ టీ కూడా తాగారు, కానీ వేయింగ్ మిషన్ మాత్రం మంచి ప్రయత్నం అని నవ్వుతోంది. అయితే మీ బరువు ఎందుకు తగ్గడం లేదు తెలుసుకుందాం. టాప్ 10 కారణాలు ఏంటో. నంబర్ 10, వీకెండ్ వస్తే డైట్ పరార్. ఒక పిజ్జా ముక్క అన్నారు, అరగంట తర్వాత బర్గర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, బిర్యానీ. ఆదివారం మొత్తం ఫుడ్ ఫెస్టివల్. వీకెండ్ అంటే క్యాలరీల పండగ. నంబర్ 9, తాగుతున్నది నీళ్లు కాదు, క్యాలరీలు. కాఫీ, మిల్క్ షేక్, ఫ్రూట్ జ్యూస్, బబుల్ టీ నిశ్శబ్దంగా 500 నుంచి 800 క్యాలరీలు లోపలికి పంపేస్తాయి. కడుపు అంటుంది ద్రవం కదా లెక్కలోకి రాదు, కానీ నడుము అంటుంది అయ్యో అన్ని లెక్కలోకే వస్తాయి. నంబర్ 8, నిద్రను తక్కువ చేయడం. రోజుకు 4-5 గంటలే నిద్రపోతున్నారా? అప్పుడు మీ మెదడు చిప్స్, చాక్లెట్స్, అర్ధరాత్రి బిర్యానీ అడగడం మొదలు పెడుతుంది. అది అనుకుంటుంది ఎమర్జెన్సీ, వెంటనే తినాలి. నంబర్ 7, కూర్చోవడం ఎక్కువ, నడవడం తక్కువ. ఆఫీస్ కుర్చీ, కారు సీటు, సోఫా, మంచం. ఇదే మీ రోజంతా వ్యాయామమా? స్మార్ట్ వాచ్ చెబుతుంది లేచి నడవండి. మన సమాధానం రేపటి నుంచి. నంబర్ 6, ఆరోగ్యకరమైన ఆహారం కానీ ఎక్కువగా. బాదం ఆరోగ్యకరం, పీనట్ బటర్ ఆరోగ్యకరం, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరం, కానీ అరడబ్బా తింటే అది కూడా క్యాలరీలే. నంబర్ 5, స్ట్రెస్ వస్తే తినేయడం. బాస్ తిట్టాడా? తినాలి. ట్రాఫిక్లో చిక్కుకున్నారా? తినాలి. వైఫై పోయిందా? తినాలి. చూస్తుంటే ఏ సమస్య వచ్చినా మీ మెదడు చెప్పేది ఒక్కటే, ముందు ఏదైనా తిందాం. నంబర్ 4, వెయిట్స్ అంటే బరువులు ఎత్తడం లేదు. నడక మంచిదే, కానీ కండరాలు పెరిగితే మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ క్యాలరీలు కరుగుతూనే ఉంటాయి. కండరాలంటే 24 గంటలు పనిచేసే క్యాలరీ ఉద్యోగులు. అండ్ నంబర్ 3, ఒక్క వారంలో అద్భుతం కావాలి. సోమవారం డైట్ ప్రారంభం, శుక్రవారం 6 ప్యాక్స్ ఎందుకు రాలేదు? మొక్క నాటితే మరుసటి రోజు పనులు రావు. అలాగే డైట్ మొదలు పెడితే ఒక వారంలో రిజల్ట్ రాదు. నంబర్ 2, చిన్న చిన్న తిండ్లు. ఒక బిస్కెట్, ఒక చాక్లెట్, కొంచెం చిప్స్, ఒక స్పూన్ చక్కెర. ప్రతి స్నాక్ అంటుంది నన్ను లెక్కలోకి తీసుకోకు. వేయింగ్ మిషన్ అంటుంది నేను మాత్రం అందరినీ లెక్క పెడతా. అండ్ నంబర్ 1, వ్యాయామం చేసినందుకు బహుమతి. ఈరోజు అరగంట నడిచాను కాబట్టి డబుల్ చీజ్ బర్గర్ తినాలి. మీరు 200 క్యాలరీలు కరిగించారు, కానీ 900 క్యాలరీలు తిరిగి తిన్నారు. ఇది ఒక అడుగు ముందుకు వేసి 2 అడుగులు వెనక్కి వెళ్ళినట్టే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.